వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉదయం లెవ్వగానే ఒక కప్పు టీ చాలా మందికి ఇదే రోజు ప్రారంభం. కానీ మీరు తాగే టీ విధానం మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీస్తుంది. మీకు తెలుసా? మనలో చాలా మంది ప్రతిరోజు చేసే కొన్ని చిన్న చిన్న తప్పులు పెద్ద ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి అని నిపుణులు చెబుతున్నారు. ఆ 6 తప్పులేంటి? వాటి వల్ల ఎలా నివారించాలి? ఇప్పుడు తెలుసుకుందాం. చాలా మందికి ఉదయం లెవ్వగానే ఖాళీ కడుపుతో వేడి వేడి టీ అలవాటు. అయితే ఇది మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల టీలోని ఆమ్లాలు కడుపు గోడలపై ప్రభావం చూపి గుండెలో మంట, అజీర్తి, ఆకలి తగ్గడం వంటి సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. అందుకే ముందుగా ఒక గ్లాస్ నీరు లేదా జీలకర్ర నీళ్లు తాగి అల్పాహారం తిన్న తర్వాత టీ తాగడం మంచిదని సూచిస్తున్నారు. రెండో తప్పు, టీ ఎక్కువసేపు మరిగించడం. టీ రుచి రావాలని చాలా మంది ఎక్కువసేపు మరిగిస్తారు. దీంతో టీలోని టానిన్లు ఎక్కువగా విడుదలై చేదు రుచి రావడమే కాకుండా అజీర్ణం, కడుపులో ఉబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వేడి వేడి టీ ప్లాస్టిక్ వడగట్టే పరికరాల్లో వాడటం కూడా మంచిది కాదు. వేడి కారణంగా ప్లాస్టిక్లోని కొన్ని రసాయనాలు టీలో కలిసే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్టీల్ వడగట్టే పరికరాలను ఉపయోగించడం మంచిది. నాలుగో తప్పు, ఒక్కసారి చేసిన టీ మళ్ళీ మళ్ళీ వేడి చేసి తాగడం. ఇలా చేయడం వల్ల టీ రుచి మారడమే కాకుండా యాసిడిక్, కడుపులో అసౌకర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అవసరమైనంత మాత్రమే తయారు చేసి తాజాగా తాగడం మంచిది. ఐదో తప్పు, భోజనం చేసిన వెంటనే లేదా రాత్రి ఆలస్యంగా టీ తాగడం. టీలోని కెఫీన్, టానిన్ ఆహారంలోని ఐరన్ శోషణ తగ్గించే అవకాశం ఉంది. అలాగే రాత్రి టీ తాగితే నిద్రకు ఆటంకం కలుగొచ్చు. అందుకే భోజనం చేసిన వెంటనే టీ తాగే అలవాటు తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆరవ తప్పు, టీ తయారు చేసేటప్పుడు ముందే పాలు పోయడం. కొన్ని నివేదికల ప్రకారం ముందుగానే నీటిలో టీ పొడిని మరిగించి చివర్లో పాలు కలపడం వల్ల టీలోని కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు లక్షణాలు మెరుగుగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నాయి. అయితే దీనిపై శాస్త్రవేత్తల అభిప్రాయం భిన్నంగా ఉండవచ్చు. మొత్తానికి టీ తాగడం తప్పు కాదు, కానీ సరైన సమయంలో సరైన విధంగా పరిమితంగా తాగడమే చాలా ముఖ్యం. ఈ సమాచారం సాధారణంగా ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ జీర్ణ సమస్యలు, అసిడిక్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే వైద్యులు లేదా పోషక నిపుణులు సంప్రదించడం మంచిది.